నమస్కారం అండి, నా పేరు విజయ నాగవేరు. థ్యాంక్స్ అ లాట్. మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. ఇది వచ్చేసి శ్రీ సాయి యూనిక్ ఎంటర్టైనర్స్ అంట. కాస్టింగ్ కాల్ అప్కమింగ్ మూవీ. వీళ్ళది డేట్ ఆఫ్ ఆడిషన్ వచ్చేసి జూన్ 16 అంటున్నారు. వీళ్ళ టైటిల్ వచ్చేసి మ్యాక్ లవ్, ఎంఏసి మ్యాక్ LOVE లవ్. లవ్ ఈజ్ ఎ గేమ్ అనేది వీళ్ళ సబ్ టైటిల్ అండి. సో స్టోరీ వచ్చేసి బండా రమేష్ గారంట. ఆయన గతంలో ఏం చేశారు అంటే కోడి రామకృష్ణ గారి దగ్గర, సురేందర్ రెడ్డి గారి దగ్గర సైరా అనే సినిమా కావచ్చు, కిక్కు కావచ్చు, ఓసరవెల్లి అనే సినిమా కావచ్చు, ఈ 3 సినిమాలకి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారంట. అలాగే కో డైరెక్టర్ గారి పేరు వచ్చేసి శివ దేవరా గారంట. అలాగే DOP గారు వచ్చేసి శ్రీరాజ్ నాగిలా గారు. సో చంద్రబోస్ గారు లిరిక్స్ రాస్తున్నారు, కాసర్ల శ్యామ్ గారు లిరిక్స్ రాస్తున్నారు. ఫైట్స్, కొరియోగ్రఫీ, మ్యూజిక్ డైరెక్టర్ లాగా అందరి పేర్లు ఇక్కడ ఇచ్చారండి. డైరెక్టర్ గారి పేరు వచ్చేసి ఎర్రా ప్రదీప్ గారు. సో మీరు ఇందులో ఇలాంటి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో మీరు కూడా పార్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడితో పాటు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ నేను మీకు చెప్తాను. సో ఇది ఎక్కడ షూట్ అనేది ఎక్కడ జరుగుతుంది అనేది కూడా నేను మీకు చెప్తాను. ఆడిషన్స్ ఎక్కడ జరుగుతాయి అనేది కూడా నేను మీకు చెప్తాను. సో పూర్తి వివరాల కోసం వీడియో ఆశాంతం చూసే ప్రయత్నం చేయండి. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు కమెంట్స్లో ఏం పెడుతున్నారంటే, సార్ ఐ వాంట్ టు బికమ్ ఎన్ అసిస్టెంట్ డైరెక్టర్, నేను చాలా ట్రై చేస్తూ ఉన్నాను, ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి అని నన్ను అడుగుతున్నారండి. సో నాకు అలాగా ఆర్టిస్టులు కాల్ చేసిన, అసిస్టెంట్ డైరెక్టర్లు కాల్ చేసిన, నేను మీకు చెప్పేది ఏంటంటే, నేను వ్యక్తిగతంగా ఎవరికీ చెప్పను. ఇంతకుముందు కనీసం నాకు ఫ్రెండ్స్గా, నా ఇదిగా నాతో పాటు సముజ్జీలుగా ట్రావెల్ అవుతున్న వాళ్ళందరికీ కూడా నేను ఇంతకుముందు చెప్పేవాడిని. ఇప్పుడు నేనేం అనుకుంటున్నాను అంటే, వాళ్ళకు కూడా ఏం చెప్తున్నాను అంటే, ఛానల్ ఫాలో అవ్వండి అనేది చెప్తున్నాను. మీరు ఇంకా మీకు చాలా పచ్చిగా చెప్పాలి అంటే, ఒక డైరెక్టర్ తోటి నేను ఒక సినిమా స్టార్ట్ చేశాను. ఈజ్ బేసికలీ కొరియోగ్రాఫర్ టర్న్డ్ యాజ్ ఎ డైరెక్టర్. అయితే ఆయన చాలా ఆల్మోస్ట్ ఒక 20-25 ఇయర్స్ నుండి ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన ఒక సినిమా చేశారు, ఆ సినిమా రిలీజ్కి ఉంది, ఇంకో సినిమా స్టార్ట్ చేశారు. ఆ సినిమా నేను ఒక అమౌంట్ అనేది మాట్లాడుకున్నాను. అందులో నాకు ఏమంటారు, కొంత అమౌంట్ ఇచ్చారు, అంటే మెజారిటీ ఆఫ్ ది అమౌంట్ ఇచ్చారు మాట్లాడుకున్న దాంట్లో. నేను మాట్లాడుకున్న దాని వరకు వాళ్ళకి ఫస్ట్ హాఫ్ డైలాగ్ ఆర్డర్ వరకు రాసి ఇచ్చేసాను. ఆ తర్వాత సెకండ్ హాఫ్ డైలాగ్ ఆర్డర్కి వాళ్ళు నాకు పేమెంట్ అనేది ఇవ్వలేదు. కాబట్టి నేను ఆ సెకండ్ హాఫ్ డైలాగ్ ఆర్డర్ రాయలా. సో నేను కొంచెం కర్కశంగా ఉంటాను ఆ విషయాల్లో. సో నా ఒక సరస్వతీపుత్రుడైన రైటర్కే మీరు డబ్బులు ఇవ్వలేనప్పుడు మీరు సినిమాలు ఏం చేస్తారు? సినిమా చేసినా దాన్ని రిలీజ్ ఎలా చేస్తారు? సో రిలీజ్ చేయలేని సినిమాకి నేను నా పెన్ అనేది ఇవ్వటం నా మూర్ఖత్వం అవుతుంది అనే టైప్లో కొంచెం కర్కశంగా ఉంటాను. డబ్బులు ఇస్తేనే రాస్తాను అనే టైప్లో ఉంటాను. సో దానికి నేను మీకు ఏం చెప్తాను అంటే, ఆయన ఆ సినిమా ఆగింది, హోల్డ్ అయింది. సో ఇన్ ద మీన్ వైల్లో ఆయన ఏమన్నారు అంటే, సార్ మీరు ఎటు కాస్టింగ్ సంబంధించిన వీడియోస్ కూడా మీరు మీ ఛానల్లో పోస్ట్ చేస్తున్నారు కదా, సో ఇఫ్ యూ కుడ్ ప్లీజ్ సెండ్ మీ దట్ ఫోటోగ్రాఫ్స్ ఆర్ దట్ డీటెయిల్స్ టు మీ, సో దట్ నేను ఆ డైరెక్టర్ని, ఆ ప్రొడ్యూసర్ని అప్రోచ్ అవుతాను అనే టైప్లో ఆయన నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన వల్ల నేను చాలా కంటే చాలా మంచి అమౌంట్ తీసుకున్నాను, ఆనెస్ట్గా చెప్తున్నాను. కానీ ఆయనకు కూడా నేను ఏం చెప్పాను అంటే, సార్ డైలీ ఛానల్ ఫాలో అవ్వండి, రోజుకో ప్రొడ్యూసర్ని, ఒక డైరెక్టర్ని నేను మీకు పరిచయం చేస్తాను. ఆ కాంటాక్ట్ నెంబర్కి ఆమె కొరియోగ్రాఫర్, నేను ఈ సినిమాలకి నేను కొరియోగ్రఫీ చేశాను, మీరు టైం ఇస్తానంటే వచ్చి కలుస్తానని మెసేజ్ పెట్టండి. ఒకవేళ వాళ్ళకి కనుక వర్కౌట్ అయినట్లయితే దెన్ ఇట్ మైట్ వర్క్స్ అనే టైప్లో నేను మీకు చెప్పడం జరిగింది. సో నేను ఇది మొత్తం మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ అనేది నేను మీకు కొన్ని వీడియోస్ ద్వారా నేను మీకు పరిచయం చేస్తున్నాను. మీరు అక్కడికి వెళ్ళి ప్రయత్నించండి, అంతే తప్పించి నాకు చెప్పండి అంటే, ఐఎమ్ నాట్ హియర్ టు ఎంటర్టైన్. ఇలా నేను చెప్పుకుంటా పోతే నా దగ్గర సమ్వేర్ అబౌట్ 4800+ సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఎంతమందికి నేను మెసేజ్లు చేయను, ఎంతమందికి? అందరూ నాకు ఒకటే, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది కాదు. సో అందరికీ నేను ఏం చెప్తున్నాను, సీ ద వీడియోస్ సో దట్ యూ గ్రాప్ ద ఛాన్స్ అని చెప్తున్నాను. వీడియోస్ చూడి మీరు గ్రాప్ చేసుకునే ఛాన్స్, మీరు కనీసం ఎలాంటి ఎఫర్ట్ ఇవ్వకుండా మీకు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే, అది మీరు కరెక్ట్గా వర్క్ చేయలేకపోతే వాళ్ళ దగ్గర నాకు బ్యాడ్ నేమ్ కదా. మీరు అక్కడికి వెళ్ళి మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా మీరు ప్రూవ్ చేసుకోండి, మీరు అద్భుతాలు చేయండి. అప్పుడే మీరు తీసుకున్న ఆ వర్త్కి ఆ శాలరీకి ఒక న్యాయం చేయగలుగుతారు. ఇప్పుడు సుభాష్ అని ఒక వ్యక్తి, మొన్న రీసెంట్గా సత్యభామ అనే ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాకి కేవలం మనం పెట్టిన కాస్టింగ్ తోటి అతను వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాడు. సో అతను ఆ తర్వాత అక్కడున్న టీంతో పరిచయాలు అయిపోయి ఒక 3 సినిమాలు కంటిన్యూస్గా సైన్ ఇన్ అయ్యాడంట. సత్యభామ అయిపోయిన తర్వాత ఇంకో సినిమా ఫినిష్ అయింది, ఆ తర్వాత ఇంకో సినిమా ఫినిష్ అయింది, ఇప్పుడు 3వ సినిమా చేస్తున్నాడంట అతను.
ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక టీం పరిచయం అయింది కాబట్టి ఇంక మనని ఇది అవ్వాల్సిన అవసరం లేదు. అతనికి ఒక ర్యాపో అనేది ఉంది కాబట్టి ఆ ర్యాపో ద్వారా అతను అద్భుతాలు చేస్తున్నాడు. నేను మీకు అదే చెప్తున్నాను. సో వెన్ యూ ఆర్ ట్రయింగ్ హార్డ్, వెన్ యూ ఆర్ ట్రయింగ్ స్మార్ట్, మీరు ఎప్పుడైతే హార్డ్గా, మీరు ఎప్పుడైతే స్మార్ట్గా మీరు మీ లైఫ్కి మీరు ప్రాపర్గా స్క్రీన్ ప్లే చేసుకోగలరు, అప్పుడే మీ లైఫ్లో అద్భుతాలు జరుగుతాయి. అంతేగాని ఎవడో తీసుకొచ్చి మనకేదో ఇస్తాడనే భ్రమలో ఉండి బయటకు వచ్చేసి నేనైతే అలాంటివి చేయను. సో హోప్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో మీకు గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్ నేను చెప్పాను కదండి. సో ఎర్రా ప్రదీప్ గారు అనేవాళ్ళు డైరెక్టరు. సో మీరు వీళ్ళని అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే ఇది వచ్చేసి వరంగల్లో హన్మకొండ హోటల్ హరిత కాకతీయ అని అంటున్నారు. సో పొద్దున్న 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఆడిషన్స్ జరుగుతాయి అంటున్నారు. సో ఇంత పెద్దవాళ్ళు సినిమాకి పనిచేస్తున్నాను అని అంటున్నారు. మరి హోటల్లో హన్మకొండలో ఆడిషన్స్ ఎందుకు పెడుతున్నారు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో డిస్క్లైమర్ ముందు చెప్పేస్తాను, ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. ఈ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. సినిమా అనే పేరుతో వీళ్ళు మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్ వస్తుంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ కాల్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ జాగ్రత్తగా ఉండండి. సో కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 7989150639. ఐ రిపీట్ 7989150639. సో వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.